వారి గురించి చెప్పబడింది. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనం చూడబోయే ఈ యొక్క విషయాలు లోకంలో ఎక్కడా కూడా చెప్పబడవు. ఏ స్కూల్లోనూ మీ కొరకు రాయించలేదు. ఏ కళాశాలలో కూడా యేసుక్రీస్తు గురించి చెప్పిన విషయాలు లేవు. మేము చిన్నప్పుడు 10th తర్వాత ఇంటర్ చదివేటప్పుడు యేసుక్రీస్తు గురించి ఒక పాఠం ఉండేది. ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఉంది. 6th క్లాస్. యేసుక్రీస్తు గురించి ఒక పాఠం ఉండేది. యేసుక్రీస్తు ప్రభు గారు ఏ విధంగా భూమి మీదకి వచ్చారు, ఆయన పడ్డ శ్రమలు, ఆయన చేసిన అద్భుతాలు, ఇవన్నీ కూడా ఒక పాఠం రూపేణ చెప్పేవారు. ఇప్పుడు కూడా చాలా చోట్ల చెబుతున్నారు. కానీ వీటన్నిటికీ ఆధారం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఒక ప్రత్యేకత ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దినాలలో అక్కడ ఎవరెవరు యేసుక్రీస్తు గురించి ఆసక్తిగా సంబరాలు ఏమైనా చేసుకున్నారా అని బైబిల్ గ్రంథాన్ని ఆలోచన చేస్తే అసలు యేసుక్రీస్తు పుట్టేటప్పటికే మరి ఇప్పుడున్న విధంగా ఆ రోజుల్లో లేవు. హాస్పిటల్స్ కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైన విధానం లేదు. కానీ యేసుక్రీస్తు పుట్టేటప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే అప్పుడు ఒక రాజుగారు జనాభా సంఖ్యలు అంటే భూమి మీద మన దేశంలో జనాభా ఎంత ఉందో లెక్కించాలి అనే ఒక ఆలోచన కలిగి రాజుగారు ఒక దండోర వేస్తారు. ఆ దండోర వేసిన సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే దేశానికి చెందిన ఆ రాజుగారు పరిపాలిస్తున్న ప్రాంతానికి చెందినవాడు కనుక వారి యొక్క తల్లిదండ్రులు, యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు ఎవరమ్మా? యోసేపు, మరియా. వీరిరువురు కూడా అదే ప్రజా సంఖ్యలో రాయబడడానికి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నారు. ఆ వెళ్ళే సందర్భంలో మరియా గారు సుమారు నెలలు నిండిన ఆ టైము యేసుక్రీస్తు ప్రభుల వారికి అర్థమవుతుందా? ప్రసవ దినములు నిండినవి. అయితే మేము రాలేము అని చెప్పలేదు. మనమైతే నేను రాలేను బాబు అని చెప్తారు, నేను రాలేను బాబు అని చెప్తారు, లేకపోతే డెలివరీ అయిపోయిన తర్వాత వెళ్దాంలే అని చెప్తారు. కానీ యోసేపు ప్రజా సంఖ్యల్లో రాయబడడానికి తీసుకుని వెళ్ళాడు. ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే ఇప్పుడు కూడా ప్రజా సంఖ్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. భారతదేశపు జనాభా చైనాని మించిపోయిందని చెప్పుకుంటున్నాం మనం. అలాంటి ప్రజా సంఖ్యలో రాయబడడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లిదండ్రులు వెళ్తున్నారు. అటువంటి సందర్భంలో ఒక ప్రదేశానికి వెళ్ళారు. ఎక్కడ? ఆ మార్గ మధ్యంలో ఎక్కడో, ఏ ప్రదేశమో కూడా చెప్పలేదు. ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పటికి ఈవిడికి పురిటి నొప్పులు స్టార్ట్ అవునాయి. ఎప్పుడైతే పురిటి నొప్పులు స్టార్ట్ అయినాయో వెంటనే డెలివరీ కూడా అయిపోయింది. మనకి చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు పిల్లల్ని డెలివరీ చేయాలంటే ఎవరు ఉండేవారు? మంత్రసాని ఉండేవారు. అలా ఆ టైంలో ఎవరు లేరు. యేసుక్రీస్తు పుట్టేటప్పటికి యోసేపు అక్కడే ఉన్నాడు. పోనీ ఎవరైనా సాయం చేయడానికి వచ్చారా అంటే ఎవరు రాలేదు. మళ్ళీ ఎందువల్లంటే ఎవరైనా సాయం చేయడానికి వచ్చి ఉంటే అయ్యో ఆ బాబుని అలా ఒంటరిగా వదిలేయద్దు, ఇదిగో మేమున్న ప్లేస్ లోకి మీరు తీసుకురండి అని చెప్తారు. అప్పటికే జనాభా సంఖ్యలో రాయబడడానికి యోసేపుతో పాటు అనేక మంది ఆ గ్రామానికి వెళ్ళారు. బెత్లెహేం ప్రాంతానికి వెళ్తున్నారు. ఇదంతా కూడా లోక సువార్త
2వ అధ్యాయంలో వైద్యుడైన లూకా గారు రాశారు. ఎందుకంటే ఆయన వైద్యుడు గనుక ఎవరు ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎవరు ఎలా పుడతారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా లెక్కించుకుంటారు వైద్యులు. నేను ఎంతమందికి డెలివరీ వేశాను, నేను ఎంతమందికి ఆపరేషన్ చేశాను, నేను ఎంతమందికి పురుళ్ళు వేశాను అని వైద్యులు ఎక్కువగా డైరీలో రాసుకుంటారు. అటువంటి ఆలోచన కలిగిన వాడు కాబట్టి, వైద్యుడు కాబట్టి లూకా గారు మాత్రమే ఈ విషయాలు రాశారు. మీకు అర్థమవ్వాలి బాగా. లూకా ఒక వైద్యుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా జన్మించారు అక్కడ రాయబడుతుంది. 2వ అధ్యాయం ఒకసారి చదువుదాం మనం. ఆ యొక్క ప్రదేశం ఏ విధంగా ఉంది, ఆ యొక్క ప్రాంతం ఏ విధంగా ఉంది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం బాగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. 1వ వచనం నుండి చదివితే ఆరంభం నుండి కనులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యముల గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్నా నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని. 5వ వచనంలో చూడండి. యోదయ దేశపు రాజైన హేరోదు దినములు. యేసుక్రీస్తు ఒక కల్పితం అనే వాళ్ళకి తండ్రి అయిన దేవుడి బైబిల్ గ్రంథంలో ఎంత వివరణాత్మకంగా వ్రాయించాడు అంటే అది యోదయ దేశము. మనది ఏ దేశము? భారతదేశం, ఇండియా. అది యోదయ దేశము. ఆ యోదయ దేశంలో ఏం జరిగింది? రాజుగా ఒక హేరోదు గారు పరిపాలన చేస్తున్నారు. రాజుగా ఒక హేరోదు గారు పరిపాలన చేస్తున్నాడు. హేరోదు రాజు ఆయన. ఆ పరిపాలన చేసే దినాలలో ఏం జరిగింది? అబియా తరగతిలోనున్న అబియా తరగతి అంటే సుమారు 13 తరగతులు ఉంటాయండి. ఈ తరగతులు క్రమము చెప్పున ఒక్కొక్కరు తరగతి క్రమము చెప్పున దేవుని మందిరములో ఏం చేయాలంటే దేవునికి అర్పణలు అర్పించాలి. దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో. అటువంటి క్రమంలో రోజు ఒక్కరే అర్పించడానికి కాదు, అలా సుమారు 43 తరగతులు ఎన్నో ఉంటాయి. ఆ తరగతి ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క పేరు అన్నమాట. అలాగా అబియా తరగతి ఒకటి వచ్చింది. ఆ తరగతిలో ఎవరు దేవుణ్ణి అర్పణలు అర్పిస్తారు అంటే ఇది ఇక్కడ చెప్తున్నాడు. జకర్యా అను ఒక యాజకుడు ఉండేను. యాజకులు దేవునికి బలులు అర్పిస్తారు కదా. వాళ్ళని మన పరిభాషలో మనం ఈ విధంగా మాట్లాడుకుంటాం. కాబట్టి అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆ యాజకుడు ఎవరు అంటే జకర్యా. మీకు అర్థమవుతుందా? ఆ యొక్క పరిసర పరిస్థితులు మీకు బాగా అర్థం కావాలి. అదే టైంలో మళ్ళీ 2వ అధ్యాయం 1వ వచనానికి వద్దాం. 2వ అధ్యాయం 1వ వచనానికి వద్దాం. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎవరు అంటే రాజు ఎవరు అంటే హేరోదు రాజు అని తెలియడానికి మనకు ఒక ఎవిడెన్స్ ఉంది, మనకు ఒక ఆధారం ఉంది. యేసుక్రీస్తు కల్పితమనే అనుకునే లోకంలో ఉన్న అనేక మందికి తండ్రి అయిన దేవుడు ఒక ఆధారంగా బైబిల్ గ్రంథాన్ని రాయించాడు. ఆ రాయించే టైంలో అక్కడ పరిపాలించే వ్యక్తి ఎవరు అంటే హేరోదు రాజు. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. ఇది కురేనియా సిరియా పరిసర ప్రాంతాలు.
అధిపతి అయి ఉన్నప్పుడు మొదటి ప్రజా సంఖ్య, అంతకుముందు జనాభా లెక్కలు లేవు, మొట్టమొదటి ప్రజా సంఖ్య. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రజా సంఖ్యలో మీ పేరు నమోదు చేసుకోవాలని ఒక ఆజ్ఞ జారీ అయింది. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ జారీ అయిందో వెంటనే అదే వంశానికి చెందినవాడు కాబట్టి ఎవరు? యోసేపు మరియలు. వెంటనే యోసేపు గారు ఆ మరియను తీసుకుని ప్రజా సంఖ్యలో పేరు రాయించుకోవడానికి వెళ్తున్నారు. ఆ సందర్భం అది. ఇంత చక్కటి వివరణగా బైబిల్ గ్రంథంలో ఇన్ని విషయాలు దేవుడు ముందుగానే రాయిస్తే మరి అపవాది ఏం చేస్తుందో తెలుసా? ఈ రోజుకి కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు అని చెప్పిస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ 66 పుస్తకాల్ని తండ్రి అయిన దేవుడు ముందుగానే వ్రాయించి ఏం చేశాడు తెలుసా? సీల్ వేశాడు. సీల్ వేశాడు. సీల్ ఎందుకు వేస్తారు? సీల్ ఎప్పుడు వేస్తారు? ఆ యొక్క పత్రికలో గాని ఆ యొక్క బుక్లో గాని ఇంపార్టెంట్ అయినటువంటి ఆ మాటలు ఉన్నప్పుడు ఆ మాటలు ఎవరో చదవకుండా ఉండడానికి ఒక సీల్ అనేది వేస్తారనమాట. అప్పుడప్పుడు చూడండి, వ్యవసాయం చేసే రైతు ధాన్యాన్ని గుట్టలుగా పోసి ముద్రలు వేస్తాడు. ఏ ముద్రలు అవి? ఇసుక ముద్రలు, మట్టి ముద్రలు వేస్తాడు. ఎందుకు? దొంగతనం ఎవడైనా వచ్చి ఆ యొక్క ధాన్యపు గింజల్ని ఎవరైనా ఎత్తుకుపోకుండా ఉండడానికి. అలాగే మళ్ళీ బయట ఉన్న పొల్లు గాని పట్టుకొచ్చి పైన వేయకుండా ఉండడానికి. ఆ ధాన్యాన్ని ఎవరైనా తీసారనుకోండి, ఆ ముద్రలే మనకి ఆధారం, తెలిసిపోతాయి వెంటనే. అలాగే మనకి చిన్నప్పుడు మన తోటలో జీడి చెట్ల దగ్గర ఏం చేసేవారు? అడుగులు తుడిసేవారు. ఎందుకు? ఎవరైనా బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి ఆ జీడు గింజల్ని కోసుకుపోతారేమని. డొలక యొక్క చీపురుతోటి, లేకపోతే మామూలు చీపురుతోటి, డొలక పొత్తుతోటి తుడిసేవారు అనమాట. ఎవరైనా వచ్చి జీడి గింజలు కోసుకుపోతే ఆ కాళ్ళను ఆధారంగా, ఆ ముద్రల ఆధారంగా ఎవరు దొంగతనం చేశారో వాళ్ళకి తెలిసేది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దలు మొదలుకొని ముసలి వరకు ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళ యొక్క కాళ్ళ ముద్రలు. చెప్పులు ఉండేవి కాదు కదా అప్పుడు, చెప్పులు ఉండేవి కాదు. ఎన్ని పల్లేరికాయలు గుచ్చుకుపోయినా, ఎన్ని ముళ్ళు కాళ్ళు అరికాయల్లో ముచ్చుకుపోయినా, ఎన్ని రాళ్ళు. చచ్చిపోయారు కదా. అవునండి. అంటే ఆయన అన్నారు, నేను ఇప్పుడు జోడు చూడలేదు పోయి అనుకోవడానికి. అంటే మరి రాళ్ళు గట్ట ముచ్చుకోవా అన్నాను. నాకేం ముచ్చుకోవాలి? ఆయన ఏం ముచ్చుకోవాలి అంటే ఆయన చెప్పులు అలవాట్లేదు. కాబట్టి చెప్పులు లేకపోయినా సరే, మన బొట్టన వేలికి రాళ్ళు గుచ్చిపోయి రక్తాలు వచ్చినా సరే, మనం చెప్పులు కొనుక్కునే యొక్క స్తోమత ఉండేది కాదు. అలా ఆ యొక్క కాళ్ళను బట్టి, ఆ గుర్తులను బట్టి ఎవరు వచ్చారు, ఎవరు కోసుకెళ్ళారనే ఒక ఆ జ్ఞానాన్ని వాళ్ళు రైతులు పట్టుకునేవారు అనమాట. అదే రీతిలో బైబిల్ గ్రంథాన్ని అంతటిని కూడా తండ్రి అయిన దేవుడు వ్రాసి ఒక సీల్ వేశాడు. ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి. చివరి అధ్యాయం. ఎందుకు చివరిలోనే ఈ మాట రాయబడిందంటే, రైతులు కూడా ధాన్యము యొక్క గింజల్ని రాశిగా వేసి ఆ ముద్రలో చివరిలోనే ముద్రలు వేస్తారండి. మీకు అర్థమైందా? ఆ యొక్క ధాన్యపు ముద్రలు ఎప్పుడు వేస్తారు? చివరిలో. ఇంకంతా అయిపోయింది, పైన బరక కప్పాలి లేకపోతే గడ్డి కప్పాలి అనుకునే ఆ టైంలో చివరన ముద్రలు వేస్తారు. ముద్రలు వేసి ఆ ముద్రల్ని నిదానించి ఉంచుతారనమాట. తండ్రి అయిన దేవుడు కూడా బైబిల్ గ్రంథాన్ని వ్రాయించి ముద్రలు వేయడం జరిగింది. ఏంట ముద్రలు చూడండి. 22 అధ్యాయం 18 వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి
నేను చెప్పేది ఏంటంటే, సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేయును. ఏంటమ్మా ఏం చేస్తాని? సరిగ్గా చదవాలి, సరిగ్గా బయట వచ్చిన వాళ్ళు చదవకూడదు. మీరు కరెక్ట్గా చూడాలి, బైబిల్ చూడాలి. ఈ గ్రంథమందున్న ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల, ఎవడైనను మరి ఏదైనను వీటితో కలిపిన ఎడల, కలిపితే ఏం చేస్తాడు? తెగుళ్ళు వస్తాయి. పోనీ దీంట్లోని తీసివేస్తే ఏమవుతాయి? పోనీ కలపకూడదు. ఎవడైనను ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. అంటే 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 బైబిల్లో లేని వచనాలు కలపకూడదు, బైబిల్లో ఉన్న వచనాలు తీసివేయకూడదు. అండ్ ఇది ఎవరో పట్టించుకోవట్లేదండి. తీసినవా కలిపినా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకానికి వెళ్ళవు. నువ్వు ఎంత బాగా చెప్పిన తర్వాత పరలోకానికి వెళ్ళవు. ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకం అనే ప్రాంతానికి వెళ్ళిపోతావు. జీవవృక్షంలో అతనికి చూడట్లేదు, పరలోకానికి రావడానికి అతన్ని నేను ఒప్పుకోను అని చెప్తున్నాడు. ఇంత ఖండితంగా బైబిల్ని సీల్ వేస్తే ఏదైనా కలపకుండా ఉన్నారండి ఎంతవరకు అంటే ఎన్ని కలిపేస్తున్నారో. ఉదాహరణకి ఈ క్రిస్మస్ వేడుకలో చూడండి, ఈ క్రిస్మస్ వేడుకలో చూడండి ఎన్ని కలుపుతున్నారు. ఎన్ని కలిపేసి దానిని ఏమంటున్నారు తెలుసా? ఇదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. మార్కు సువార్త 7:7 వారు చెప్పేది ఏమంటున్నారు తెలుసా? ఇదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. ఏం జరుగుతుంది క్రిస్మస్ లో? ఏం జరుగుతుంది క్రిస్మస్ లో అంటే చూద్దాం, చూడండి. మార్కు సువార్త 7:7 మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మనం చెప్పాను మీకు. అంటే క్రిస్మస్ ఆరాధన వ్యర్థమైన ఆరాధన, నిజమైన ఆరాధన. బైబిల్లో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు అని చెప్పినప్పుడు ఈ రోజు క్రిస్మస్ ఏ విధంగా చేస్తున్నారంటే క్రిస్మస్ పేరుతోటి అనేకమైన వాటిని కదుపుతున్నారు, అనేకమైన వాటిని తీసేస్తున్నారు. ముఖ్యంగా ఉండవలసింది యేసుక్రీస్తు మన కొరకు ఏ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు లోకానికి వచ్చిన విధానం చెప్తున్నారు తప్పించి ఎందుకు వచ్చారో చెప్పట్లేదు. తల్లి గర్భానే వచ్చాడు, బాలయేసుగానే వచ్చాడు, బెత్లెహేములోనే పుట్టాడు, అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. కానీ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు చేయబడిన ఆ పనులు మర్చిపోయారు. అసలు ఏం చెప్పాడో కూడా మర్చిపోయారు. ఇంకా యేసుక్రీస్తు మనం బాలయేసుగానే చూస్తున్నాం తప్పించండి మరి పెద్ద ఎదిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు స్వార్థ చెప్పిన ఆ విధానాన్ని నువ్వు ప్రకటించవా? మరేం కలిపారయ్యా అంటే మన బైబిల్లో లేని వాటిని కూడా కలిపారు. మొట్టమొదటిగా క్రిస్మస్ అనే విధానాన్ని కలిపారు. దానికి ఎన్నో వివరణలు ఇచ్చారు. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించటం అని. ఏదో సరిపెట్టుకున్నాం పోన్లే, మేము ఏదో విధంగా క్రిస్మస్ చేస్తున్నాం కదండి అని సరిపెట్టుకున్నాం. కానీ దాంట్లోకి క్రిస్మస్ తాత వచ్చేటట. క్రిస్మస్ తాత ఎవరు? క్రీస్తు తాత ఎవరు? యేసు క్రీస్తు యొక్క తాత ఎవరు? యేసోపు గారి తండ్రి ఎవరు? క్రిస్మస్ తాత ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? మరి బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవట్లేదా ఎంతమంది అంటే ఎవరైనా చదివి ఇలా చెబితే వారు క్రీస్తుకు వ్యతిరేకులు, విరోధులుగా ముద్రించుతున్నారండి ఇప్పుడు సమాజం. అందుకే అంటున్నాడు మార్కు సువార్త 7 ఇవన్నీ ఎందుకు రాయించాడు? యేసుక్రీస్తు ప్రభువారే స్వయానా చెప్తున్నారు. మానవులు కల్పించిన పద్ధతులు
దేవోపదేశములని వ్యర్థముగా ఆరాధిస్తారు నన్ను. ఇంకా కింద చెప్తున్నాడు. ఇంకేం కలిపారు? మొట్టమొదట క్రిస్మస్ తాతను కలిపారు. రెండవదిగా క్రిస్మస్ ట్రీ అంట. క్రిస్మస్ ట్రీ అంట. క్రిస్మస్ ట్రీ ఇది ఎక్కడ ఉంది? క్రిస్మస్ చెట్టు ఎక్కడ ఉంది? చెట్టు గురించి ఎక్కడ కూడా ఏ సందర్భంలో లేదే. యేసుక్రీస్తు గురించి నలుగురు సువార్తికులు రాశారే, నలుగురు ప్రవక్తలు రాశారే. చెట్టు గురించి ఎక్కడుంది? క్రిస్మస్ తాత గురించి లేదు, క్రిస్మస్ చెట్టు గురించి లేదు. ఇలా మనం చెబితే మనల్ని ఏమంటారు తెలుసా? క్రిస్మస్ కి విరోధి అండి ఇతను. ఇతనికి ఏం తెలియదు, నిన్న కాక మొన్న వచ్చాడు, ఇతనికి ఏం తెలుసు అండి అని చెప్తుంటారు. ఇంకేం కలిపారు? ఇంకా చాలా కలిపారండి. క్రిస్మస్ పేరుతోటి చాలా కలిపారు. కానీ కలిపిన వాళ్ళకి కలిపిన వాటిని చేసిన వారికి ఏముండదు? పరలోకంలో స్థానం ఉండదు. ఇంకా తీసేస్తున్నారు. ఏం తీసేస్తున్నారంటే జీవవాక్యాన్ని క్రిస్మస్ లో లేకుండా తీసేస్తున్నారు. భోజనాలు పెట్టుకుంటున్నారు. భోజనాలు ఉండాలి, నిజమే. ఇంకా రకరకాల కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. ఇంకా రకరకాలవన్నీ చేస్తున్నారు. ఇది దేవునికి నిజమైన ఆరాధన? దేవునికి చెల్లుతుందా? ఆనాడు ఇశ్రాయేలీలు దేవుని ఆరాధించారు, డాన్సులు వేశారు, గొంతులు వేశారు. కానీ ఒక్క దినమందే సుమారు 2 లక్షల మందిని చంపేశాడు. ఒక్క దినమందే 20,000 మందిని చంపేశాడు దేవుడు. జాగ్రత్త. ఆయన పుట్టింది ఎందుకు పుట్టాడు ఇప్పుడు మనం చూద్దాం. పశువుల పాకలోనికి రావాల్సిన ఆవశ్యకత ఏముంది? సత్రాల్లో స్థలం లేనందున పశువుల పాకలో పరుండబెట్టారు, పుట్టలేదు. దాన్ని కూడా వక్రీకరించారు. మళ్ళీ పశువుల పాకలో పుట్టారు అని చెప్పి ఇప్పుడు చూడండి, ప్రతి ప్రాంతంలోనూ పశువుల పాకేసి అందులో బాలుడైన యేసుక్రీస్తు బొమ్మ పెట్టి, ఆ బొమ్మ ఎవరి చేతిలో ఉంటదంటే మరియమ్మ గారి చేతిలో ఉంటది. మీకు అర్థమవుతుందా? మరియమ్మ గారి చేతిలో ఒక బొమ్మ పెట్టి ఆ మరియమ్మ గారిని యేసుక్రీస్తుని ఒక పశువుల పాకలో ఇప్పటికి చూపిస్తున్నావు అంటే అంతకు మించి జ్ఞానం నీకు ఇంకా అబ్బలేదని అర్థమవుతుంది. నీ పిల్లవాడు, నీ పిల్ల, నీ కుమార్తె, నీ కుమారుడు 25 సంవత్సరాల తర్వాత పుట్టినరోజు చేస్తున్నావు అనుకో, ఆ 25 సంవత్సరాల తర్వాత పుట్టిన ఆ వయస్సు ఉన్న పిల్లవాడిని తీసుకొచ్చి పుట్టినరోజు చేస్తావా? లేకపోతే ఇదిగో బాలుడుగా ఉన్నప్పుడు ఇదిగోనండి ఈ పిల్లోడు, ఇదిగో చూడండి లక్కీగాడు అప్పుడు చిన్నప్పుడు ఇదిగోనండి ఇదే 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 అని చెప్పి ఆ బొమ్మను పట్టుకొచ్చి కేక్ కట్ చేస్తామా? ఆ యేసుక్రీస్తు యొక్క బొమ్మను పట్టుకొచ్చి కేక్ కట్ చేస్తామా? లేకపోతే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు బ్రతికారు, ఆ బ్రతికినప్పుడు ఉన్న ఆ చెప్పిన విధానాలన్నీ జ్ఞాపకం చేసుకుంటామా? యేసుక్రీస్తు పుట్టినప్పుడు, ఆయన ఉన్నప్పుడు పుట్టినరోజులు ఏం జరగలేదు. మీకు తెలుసా? ఈ రోజు నా పుట్టినరోజు అని యేసుక్రీస్తు మీరు ఇదిగో చేయండి అని శిష్యులకి ఏం చెప్పలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ విధానం? ఇది కూడా ఒక ప్రకారం చూసుకుంటే బైబిల్కి విరుద్ధంగానే ఉంది. మరి మీరు చేశారు కదండి అని అంటారేం మీరు? మనం చేసింది క్రీస్తు సువార్త సభ, అంటే క్రీస్తుని ప్రకటించడానికి ఒక సభ ఏర్పాటు చేసుకుని ఈ నెలలో అందరూ కూడా ఆ క్రిస్మస్ అనే ఆ వేడి వాతావరణంలో ఉంటారు కాబట్టి ఆ విధంగా ఆ వేదిక ఆ క్రీస్తుకి సువార్తను ప్రకటించడానికి ఆ వేదిక కావాలని ఆ విధంగా తయారు చేశాను నేను. ప్రథమ ఫలం అంటే దాన్ని పండేటప్పుడు ఇంకోటి ప్రథమ ఫలం పట్టుకొచ్చి ఇస్తారు. అవునండి. క్రీస్తు ఏమి ఇచ్చాడు? దేవుడికి ప్రథమ ఫలం అని చెప్పి తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన ప్రాణంగా ఆయన ఇచ్చాడు. సువార్త ప్రథమ ఫలం తండ్రికి ఇచ్చాడు. వెరీ గుడ్.
కాబట్టి మనం ఏం చేయాలంటే క్రీస్తు యొక్క స్వార్థం ప్రకటించాలి అనేక మందికి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో చెప్పాలి, ఆయన వచ్చి ఏం చేశాడో చెప్పాలి, ఆయన వచ్చి మళ్ళీ మనల్ని పరలోకానికి తీసుకువెళ్తాడని చెప్పాలి. ఇవన్నీ ప్రక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాము, ఇంకా బాలుడైన యేసుక్రీస్తు యొక్క ఆ పాత్రలతోటి అనేకమైన వాటిని కలిపి చెరిపేస్తున్నాం. నిజమైంది ఏదైనా ఒక డూప్లికేట్ వచ్చిందంటే నిజమైన దానికి వాల్యూ లేకుండా పోతుంది. డూప్లికేటే సమాజంలో ఎక్కువ అవుతుంది తప్పించి ఏముండదు. ఒరిజినల్ అనేక మందికి వెళ్ళదు. చెప్తాను, యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చేశాడు? మొట్టమొదట మత్తయి సువార్త 1:21 ఇవన్నీ చదివిన మాటలే చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా సమయం అవుతుంది. ఇవన్నీ మీకు చదివిన మాటలే, చదవండి, స్పీడ్గా చదవాలి. మీరు లేట్ చేస్తే లేట్ అవుతుంది. 1:21 మీ మైండ్ సెట్ అంతా ఇక్కడ పెట్టుకోండి. ఆమె యొక్క కుమారుని కన్యను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురే. నేను ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇక్కడ ఇద్దరు గురించి చెప్తున్నాడు. మొట్టమొదటి యేసు గురించి చెప్తున్నాడు, రెండవది ఇమ్మానుయేలు అనే అర్థం వస్తుందని చెప్తున్నాడు. మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడం, అంటే రక్షణ కలగజేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? రక్షణ కలగజేసాడు. లోకంలో ఉన్న మనుషులందరికీ రక్షణ కలగజేయడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు. ఏ విధంగా మనం పాపులమయ్యాం? దేవుని ఆజ్ఞను మేరటం ద్వారా పాపులమయ్యాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఉదయాన్నే లేచినప్పటి నుండి మన యొక్క ఆలోచనలే పాపపు ఆలోచనలుగా ఉంటాయి. కాబట్టి అటువంటి ఆలోచనల నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనం తప్పించడానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి, ప్రజలు ఎవరు? దేవుని ప్రజల్ని వారి పాపముల నుండి తప్పించడానికి. మరి అంతవరకు ఎవరు రాలేదు అంటే ఎవరు రాలేదు. అనేక మంది ప్రవక్తలు వచ్చారు కానీ యేసుక్రీస్తు గురించి చెప్పారు. కాబట్టి మొట్టమొదటిది పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. రెండవది చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 4:4 గలతీయులకు రాసిన పత్రిక 4:4 యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి పరమార్థం, యేసుక్రీస్తు పుట్టుటకు పరమార్థం, ఈ లోకానికి రావడానికి రావాల్సిన విధానం, వచ్చి ఏం చేశాడో మనం చూస్తున్నాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఎప్పుడు పంపాడు? 2000 సంవత్సరాల క్రితం. ఆయన స్త్రీ యందు, అంటే మరియ గర్భాన పుట్టాడు. స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించడానికి వింటున్నారా? రెండవది దేనికి వచ్చాడు? ధర్మశాస్త్రము నుండి విడుదల చేయడానికి. అమ్మా అదేంటి ధర్మశాస్త్రం నుండి విడుదల చేయడం ఏంటి? పాపం నుండి విడుదల చేయడం అంటే మనం ఒప్పుకున్నాం. ఎందుకంటే నేను అనేక మందికి నేను పాపిగా కనబడుతున్నాను కాబట్టి, దేవునికి నేను పాపిగా కనబడుతున్నాను కాబట్టి, మరి యేసుక్రీస్తు వచ్చింది నా పాపాలను తీసివేయడానికి అంటే ఓకే, దానికి అంగీకారమే. కానీ ధర్మశాస్త్రం నుండి విడుదల చేయడానికి కూడా యేసుక్రీస్తు వచ్చాడు అంటే అది ఎలాగా నేను ఆలోచన చేయాలి? అది ఎలా సాధ్యమవుతుంది అంటే ధర్మశాస్త్రంలో పాపం ఉందా? అట్లన్న రాదు అంటాడు మళ్ళీ అపోస్తలుడైన పౌలు. అంటే ధర్మశాస్త్రం అనే కాడి క్రింద ఉన్న వారిని, అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నిన్ను వెళ్ళి నీ పొరుగు వారిని ప్రేమించండి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇవన్నీ చెప్తుంది, మూలాలు చెప్తుంది ధర్మశాస్త్రం. అయితే ఒకటి మంది ధర్మశాస్త్రం చెప్తాను,
సన్నిధి వందనోడు మరి దీనికి అర్హుడు కాదని కదా. ఆ ధర్మశాస్త్రం రాకముందు. ధర్మశాస్త్రంలో ఉన్నది అదే. ఓకే, కాబట్టి ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా ఎందులో ఉన్నాయి? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు ఎందులో ఉన్నాయి? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉంటే ఈ 10 ఆజ్ఞల ద్వారా మనిషి రక్షింపబడ్డా? మనిషికి రక్షణ లేదా అంటే ధర్మశాస్త్రం మనల్ని రక్షించట్లేదా? అందుకే కదా యేసుక్రీస్తు లోకానికి పంపించాడు. మీకు అర్థమైందా? గలతీ 4:4 మీరు బండ గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్రం నుండి విడుదల చేయడానికి చాలా మంది ఒప్పుకోరు. పాత నిబంధన ఆ కార్యక్రమాల నుండి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు విడుదల చేయడానికి వచ్చాడు అంటే అసలు ఒప్పుకోరు. అందుకే ధర్మశాస్త్రంలో ఉన్న పండుగలు ఇప్పటికీ ఆచరిస్తారు. మరి బళ్ళు కూడా ఆచరించాలి కదా. ధర్మశాస్త్రంలో బళ్ళు ఉన్నాయా లేవా? మరి ఎందుకు చేయరు? సున్నత ఉందా లేదా? మరి ఎందుకు చేయరు? పదాజ్ఞలు కూడా పాత నిబంధనలే కదా. కాబట్టి అంటే ధర్మశాస్త్రం ఏదో చెప్తున్నాడు. ఇంకా అక్కడ ఇంకా ఏదో చెప్తున్నాడు. యేసుక్రీస్తు రావడానికి మూలం ఏంటి అంటే ఇదిగో ముందిచ్చిన వాటినన్నిటిని కూడా ఏం చేస్తాడు? యేసుక్రీస్తు వచ్చి వాటి నుండి విడుదల చేస్తాడు. ముందు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞల ద్వారా మనిషి పరలోకం వెళ్ళలేకపోతున్నాడు. నరహత్య చేయవద్దని చెప్తున్నాడు ధర్మశాస్త్రం. నరహత్య చేయకూడదు, కానీ నరహత్య చేసేంత వరకు కొట్టొచ్చు అతన్ని. నరహత్య చేసే వరకు అతను కొట్టొచ్చు. ధర్మశాస్త్రం చెప్తుందా? నరహత్య చేయవద్దని చెప్పింది అంతే. మరి యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్పాడు? నరహత్య చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. మత్తయి సువార్తలో చెప్తారు 5వ అధ్యాయంలో. నేను మీతో చెప్పినది ఏమనగా ఒక సహోదరుని ప్రేమించకపోతే, అది కూడా చదవండి. 21వ వచనం, 5వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. మీకు అర్థం అవ్వాలి బాగా. అంటే సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్తే, ద్రోహి అని చెప్తే అతను ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాడు, నరకంలోనికి. అంటే సహోదరుని ప్రేమించలేని వాడు నరకానికి వెళ్ళిపోతాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు సహోదరుని ప్రేమించలేని వాడు ఎవడైనా ఉన్నాడా? అనేక మంది ఉన్నారు. సహోదరుని ప్రేమించలేకే కదా హత్యలు చేస్తున్నారు. సహోదరుని ప్రేమించలేకే కదా అతన్ని సిగరెట్లకు బానిసలు చేస్తున్నారు. కాబట్టి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు ఏం చెప్పి ధర్మశాస్త్రం మనకి ఇచ్చాడో దాని నుండి విడుదల చేయడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తున్నాడు. మరి ఒక మాట చూద్దాం. వ్యభిచారం చేయొద్దని ధర్మశాస్త్రం ఉంది కదా. వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం చేస్తే తప్పు. మీకు అర్థమైందా? వ్యభిచారం చేస్తే తప్పు. వ్యభిచారం చేయబడిన స్త్రీ రాళ్ళతో కొట్టి చంపేయాలి ధర్మశాస్త్రం ప్రకారం. వ్యభిచారం చేసి పట్టుబడితే రాళ్ళతో కొట్టి చంపాలి. అయిపోయింది అక్కడతోటి? లేదు. నేను మీతో చెప్పినది ఏమనగా అంటూ మళ్ళీ యేసుక్రీస్తు మళ్ళీ వెలుగు మీదకి తీసుకొచ్చాడు. కింద చదువుతున్నాడు చూడండి, 27వ వచనం, 28. నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును వ్యభిచారం చేస్తున్నాడు. అంటే నువ్వు వ్యభిచారం, ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు వ్యభిచారం చేస్తే తప్పు. అంటే అతన్ని కామంతో చూడొచ్చు. మోహపు చూపు అంటే అదే. మోహపు చూపుతో చూడొచ్చు ఒక స్త్రీని. అందంగా ఉన్న ఆమెని అందాన్ని వర్ణించవచ్చు. కామపు చూపుతో చూడొచ్చు. ఎప్పుడు? యేసుక్రీస్తు రాకముందు. యేసుక్రీస్తు రాకముందు నువ్వు వ్యభిచారం చేస్తేనే తప్పు, కానీ ఇక్కడ చూస్తే తప్పు అని చెప్తున్నాడు. అంటే అదిగో ఆ ధర్మశాస్త్రంలో రాయబడింది కాబట్టి దానిని విడుదల చేయడానికి వచ్చాడు. ఇంకా ధర్మశాస్త్రం ఏం జరిగింది, ఏం చెప్పిందో చూద్దాం. చూడండి
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ధర్మశాస్త్రం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చదవండి, చాలాసార్లు మీకు చెప్పాను. 18వ వచనం. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. అమ్మ వింటున్నారా? ఆ ధర్మశాస్త్రం అంటే ఏ ధర్మశాస్త్రము? దేవుడు మోషేకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కాబట్టి మరి అది ఏమైంది? గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైపోయింది. ఆజ్ఞ బలహీనమైపోతే ఏమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. నిష్ప్రయోజనం అయిపోవడం వల్ల ఇప్పుడు దానిని నమ్ముకున్న వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆ ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? బలులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, ఇంకా నరహత్య చేయకూడదు ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఏమైనా రక్షణ వస్తుందా అంటే వాటి ద్వారా రక్షణ రాకపోగా నరకానికి వెళ్ళే విధంగా ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్న వారిని కూడా విమోచన చేశాడు. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. మీకు అర్థమైందా? ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? ఏదో మందిరానికి వస్తారు, 10 నిమిషాలు కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఇదిగో ధర్మశాస్త్రం అనేది పాత నిబంధనని యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువలో నెరవేర్చి కొట్టివేశారు. అదే మత్తయి సువార్త ఒకసారి చదువుదాం. అదే మత్తయి సువార్త. ఎందుకంటే అక్కడ సందర్భం ఏంటంటే అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమనుకుంటున్నారంటే ఇదిగో నువ్వు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చావంట కదా. అంటే ధర్మశాస్త్రం వాళ్ళకి ఎలాంటిది? ధర్మశాస్త్రం చాలా పవిత్రమైంది వారికి. ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు కొట్టివేయడానికి వచ్చావంట కదా అని చాలా మంది అడుగుతున్నారండి. చాలా మంది అనుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు. నేను నెరవేర్చడానికి వచ్చాను తప్ప వాటిని కొట్టివేయడానికి నేను రాలేదు. ఇదిగో ఏ విధంగా నెరవేరుస్తున్నాడు? మరి ఏ విధంగా నెరవేరుస్తున్నాడు? ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాడు. కాబట్టి చెప్తున్నాడు ఆ ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను తప్పించి కొట్టివేయడానికి నేను రాలేదు. ఇంకా కింద చెబుతూ చదవాలి. ఆకాశంను భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పెళ్ళైనను ఒక సున్నాయినను తప్పిపోదు. మీకు అర్థం? అంటే నెరవేరు వరకు తప్పిపోదు, నెరవేరిపోయిన తర్వాత తప్పించేసినా పర్లేదు. మీకు అర్థం అవ్వాలి బాగా. నెరవేరు వరకు తప్పులేదు. ఏంటి? ఒక్క పళ్ళు కూడా తప్పుకోదు. మీకు అర్థమైందండి? పాత నిబంధన నెరవేరు వరకు అసలు ఒక్క పళ్ళు కూడా తప్పుకోదు. నెరవేరిన తర్వాత తీసివేసి అంతే. ఇప్పుడు ఆయన నెరవేర్చడానికే ఈయన ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు. మీకు అర్థం అవ్వాలి బాగా. నేను నెరవేర్చడానికే వచ్చాను, అక్కడ కొట్టివేయడానికి రాలేదన్నాడు. ఎందుకు? ఒకవేళ ఆ టైంలోనే నేను ఇదిగో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నేను కొట్టివేయడానికి వచ్చానని అక్కడ చెప్పాడు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా చేయవలసిన స్వార్థ చాలా ఉంది. ఆ మొదట 5 అధ్యాయాలతో అయిపోతుందేమో. కాబట్టి ఆయన చేసిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి నేను కొట్టివేయడానికి రాలేదు అని చెప్తున్నాడు. ఒకవేళ ఆ మాట చెప్పాడు అనుకోండి, యేసుక్రీస్తుని చుట్టుముట్టేసి అప్పుడే కొట్టేసి చంపేద్దరు. అందువల్ల నెరవేర్చే వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఓపిక పట్టారనమాట. అందుకే అంటాడు ప్రతి సందర్భంలో కూడా ఇదిగో ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారము, ప్రవక్తలు నన్ను కూర్చి రాయబడిన ప్రకారము అని
గుర్తు చేస్తూ మాట్లాడుతుంటాడు. మళ్ళీ ఇదిగో ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారము సిలువలో కూడా చెప్తున్నాడు చూడండి, మర్చిపోలేదు మాట. ఇదిగో నేను దప్పికొని ఉన్నాను అని చెప్తాడు. ధర్మశాస్త్రంలో రాయబడిన మాట నెరవేరాలి. మరి ఇదిగో దప్పికొని అతనికి చేదు ద్రాక్ష రసాన్ని అందిస్తారా అని చెప్పి ఉన్నది పాత నిబంధనలో ప్రవచనాల వచనాల్లో. అది నెరవేరాలంటే ఏం చేయాలి? సిలువ మీద కూడా దాన్ని గుర్తు చేసుకుంటూ ఇదిగో ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారము నేను దప్పికొనుచున్నాను అని చెప్పాడు. ఎంత మహనీయుడండి ఆయన, ఎంత గొప్పవాడండి ఆయన, దేవుని కుమారుడు. అంతటా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మొట్టమొదట పాపులను రక్షించడానికి, అంటే మనకు రక్షణ కలిగించడానికి వచ్చాడు. రెండవది ధర్మశాస్త్రం అనే కాడి కింద మనం ఉండిపోతుంటే దాన్ని తప్పించడానికి వచ్చాడు. మూడవది చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 5:1 గలతీయులకు రాసిన పత్రిక 5:1 స్పీడ్గా చదవండి, ఎందుకంటే టైం తీయాలి స్పీడ్గా. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనల్ని అంత స్వతంత్రంగా చేసాడంట. ఎప్పుడు? మనం ఏమయ్యామండి? ఎవరి దాస్యంలో ఉన్నామండి? పాపం అనే దాస్యంలో ఉండిపోయాం. కాబట్టి పాపం అనే దాస్యంలో ఉండిపోయాం మనం, బానిసత్వంలో ఉండిపోయాం మనం. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కిందకు మీరు వెళ్లకుండా ఉండాలి అంటే చూడుడి ఇంకా 4-5 వచనాలు చదివితే మనకు బాగా అర్థమవుతుంది. ఈ ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా తీర్చదట. ఈ ధర్మశాస్త్రం నీతిమంతులుగా తీర్చడంట. మరి నీతిమంతులుగా తీర్చేదేంటి? మనల్ని నీతిమంతులుగా తీర్చేదేంటి? ఇంకా మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత కూడా మనం ఏమనుకుంటున్నామంటే నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభువా. నువ్వు బాప్తిసం తీసుకోకముందే పాపి. ఒకసారి నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా నీ పాపాలు అంటే ముందు ఉన్నవన్నీ కూడా యేసుక్రీస్తులో ఆయన రక్తములో కడిగి వేసుకున్నా. మళ్ళీ నేను పాపిని నువ్వు ఎలా చెప్తావు? కాబట్టి నువ్వు ఇక పాపివి కాదు. నువ్వు ఎలాంటి వాడు అంటే నీతిమంతుడవు. ఎందులో? క్రీస్తు రక్తంలో నీతిమంతుడవు. ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు నీతిమంతుడు కాదు, కానీ క్రీస్తు రక్తము ద్వారా నీవు నీతిమంతుడవు. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు అప్పుడు కాదు, ఇప్పుడు మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఏమన్నాడండి అక్కడ? నీతిమంతులుగా తీర్చబడుచున్నామా? తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మొదటి శతాబ్దంలోనే కదండి, ఇప్పటికీ కూడా ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. అర్థమవుతుందా? మరి ధర్మశాస్త్రం ఎందుకు అంటే ఇంకా ధర్మశాస్త్రం మనకు అవసరం లేదు. అందుకంటాడు పౌలు, ధర్మశాస్త్రం బాల శిక్ష అని చెప్తుంటాడు. కాబట్టి ధర్మశాస్త్రం నుండి విడుదల చేయడానికి మనల్ని ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం కాడి కింద ఉన్న వాళ్ళకి సున్నతి కావాలి, అవన్నీ తీసివేశాడు అనమాట. మరొక వచనం చూద్దాం. మళ్ళీ ఇంకా ఎందుకు వచ్చాడు? మొట్టమొదట యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడని చెప్పాం. వింటున్నారా? వింటలేదైతే మొట్టమొదట ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించడానికి. రెండవది ధర్మశాస్త్రం నుండి విడుదల చేయడానికి. మూడవది పాపం నుండి విడుదల చేయడానికి. బానిసత్వం నుండి విడుదల చేయడానికి. ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. పాపం నుండి విడుదల చేయడానికి,
బానిసత్వం నుండి విడుదల చేయడానికి, ధర్మశాస్త్రం నుండి విడుదల చేయడానికి, పాపం నుండి మనకు రక్షణ కలగజేశాడు. చివరిగా చూద్దాం, మనల్ని పవిత్రులుగా చేశాడు, మనల్ని పవిత్రులుగా. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. అయితే నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. ఆయన ఎందుకు వచ్చినట్టమ్మా? పాపులను పిలవడానికి. పాపులను పిలిచి ఏం చేస్తాడు? నరికేస్తాడా? పాపులను పిలిచి ఏం చేస్తాడా? సమాధి చేస్తాడా? పాపులను పిలిచి ఏం చేస్తాడు? సమాధి చేస్తాడా? పాపులను పిలిచి వాళ్ళలో ఉన్న పాపాలను కడిగివేసి మళ్ళీ పవిత్రుడిగా తీర్చడానికి. పవిత్రుడు కావాలి. అదే క్రీస్తులో పవిత్రత కావాలి. అదే దేవుడు కోరుకున్నాడు. ఎఫెసీ 1:4 క్రీస్తునందు మీరు పవిత్రులు కావాలని, పరిశుద్ధులను, పవిత్రులను, నిష్కలంకులను మీరు కావాలని దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు అనుకున్నాడంట. అందుకే యేసుక్రీస్తుని పంపించాడు. అందుకే ఇప్పుడు మనకు పవిత్రత వచ్చింది, రక్షణ వచ్చింది, నీతిమంతులుగా తీర్చబడ్డాం మనం. ఇంకా సమస్త జనులకు పరలోకం ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు రాకముందు పరలోకం లేదు. మరి ఇప్పటికి యేసుక్రీస్తు మళ్ళీ ఇప్పటి వరకు యేసుక్రీస్తు ముందు ఇంకా ఎవరు పరలోకం వెళ్ళలేదు తెలుసా? ఇప్పటికే యేసుక్రీస్తు తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడన్నాడు? యోహాను చెప్తాడు, ఎవడో లేడు. కాబట్టి యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు పరలోకానికి ఎక్కిపోయేవాడు ఎవడో లేడు. మనం అందరం కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాం. ఎక్కడ? పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు మళ్ళీ రెండవసారి వచ్చినప్పుడు మనల్ని, భూమి మీద ఉన్న వారిని, పాతాళంలో ఉన్న వారిని, చనిపోయిన వారు నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు కదా, వాళ్ళని తీసుకువెళ్ళి పరలోకంలో కూర్చోబెడతాడు. మీకు అర్థమవుతుంది? మళ్ళీ మనల్ని అందరిని పరలోకంలో కూర్చోబెట్టడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లోకస్వార్త 19వ అధ్యాయం 10వ వచనం, చివరి మాట. లోకస్వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లోకస్వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినని. అది ఇంకా ఎందుకు వచ్చాడమ్మా? నశించిన దానిని. ఏంటి నశించిపోయేది? నీలోను నాలోను ఉన్న ఆత్మ. శరీరం అయితే ఆత్మని విడిచిపెట్టి భూలోపలకు వెళ్ళిపోతుందేమో కానీ ఆత్మ శరీరాన్ని విడిచి నరకానికి, నెమ్మది పొంది స్థలానికి, ఈ రెండు ప్రదేశాల్లో ఎక్కడో చోట ఉండాలి. కాబట్టి ఆత్మ నశించిపోకుండా ఉండాలండి యేసుక్రీస్తు యొక్క రక్తం అవసరం. అందుకే యేసుక్రీస్తు అవసరం. ఈ లోకానికి యేసుక్రీస్తు అవసరమా అంటే అవసరమే. ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. అనేక మంది దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు, దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో ఉన్నారు. వారు మనుషులను రక్షించడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో ఒకసారి ఆలోచన చేస్తే ఎవరు కూడా లేదు. ఎవరు కూడా పరలోకానికి మనుషులు తీసుకెళ్తానని వచ్చిన వాళ్ళు లేరు. కానీ యేసుక్రీస్తు మాత్రం, ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నిత్య జీవం, నిత్య జీవం వెళ్ళడానికి నేనే మార్గము. మీరు సత్యము కలిగి జీవించాలి. అక్కడ పరలోకం వెళ్ళే వారి సంఖ్యలో అబద్ధం ఆడే వారికి చోటు లేదు, దొంగతనం చేసే వారికి చోటు లేదు, వ్యభిచరించే వారికి చోటు లేదు, పాపులకు చోటు లేదు. కాబట్టి అక్కడ పరలోకం వెళ్ళడానికి వీళ్ళు ఎవరికి చోటు లేదు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆ విధంగా ఉన్నవారిని
తప్పించి మనల్ని పరలోకానికి నడిపించడానికి యేసుక్రీస్తు వచ్చి తన శరీరాన్ని నడిపించారు. అందుకు రక్షణ వచ్చింది మనకి, లేకపోతే రక్షణ లేదు. ఈ లోకానికి రక్షణ లేదు యేసుక్రీస్తు లేకపోతే. అందుకంటాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష, నమ్మకపోతే శిక్ష. యేసుక్రీస్తు నమ్మితే మనకి రక్షణ. కాబట్టి యేసుక్రీస్తు నమ్మి పరలోకం వెళ్ళాలని కోరుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేనే హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. రొట్టె కొరకు అలాగే వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మాట్లాడకూడదు దాని దగ్గర. అని మంచి